ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. రే పద్మనాభరెడ్డి, నువ్వు నీ రెండో లెటర్ ద్వారానే సంవత్సరం క్రితం నువ్వు రెడ్డి అయిపోయావు, పద్మనాభరెడ్డి అయిపోయావు. కొత్తగా ఏదేం లేదు. ఇక నువ్వు ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు రెడ్డి అని తెలుసు, నీ బాగోతం తెలుసు, నీ అభిమానం తెలుసు. రెడ్లు అంటే రెడ్లు ఉప్మా అని తెలుసు, వాళ్ళ కాఫీ అని తెలుసు. ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా కాపు సోదరులందరూ తెలుసుకున్నావు నీ గురించి. ఒరే నువ్వు ఎన్ని కాదురా, నువ్వు ఒక్కటి, నేను రెడ్డి తొక్కతోలు కాదు. నువ్వు అన్నావు కదా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను పద్మనాభరెడ్డి అని పిలుచుకుంటాను. పద్మనాభరెడ్డి కాదు, ఆల్రెడీ రెడ్డి ఇప్పుడే. కానీ ఒక్కటి, కాపులందరి కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలవగానే నువ్వు గుండు గీయించుకొని, రే ముద్రగడ, రే రెడ్డి, నువ్వు గుండు గీయించుకొని గాడిదెక్కి తూర్పుగోదావరి జిల్లా అంతా తిరగాలరా. దానికి సమ్మతమేనా? ఒప్పుకుంటావా? చెత్తనాయాల ఆ నోరేంటది? పవన్ కళ్యాణ్ గారు ఓడిచ్చేస్తావా? నిజమేలే, నేను వింటున్నాను. పిఠాపురంలో రాత్రిపూట తిరుగుతున్నాడు చలమల సునీలు, మీ యొక్క బ్యాచ్ మిథున్ రెడ్డి బ్యాచ్లు తిరుగుతున్నాడు రాత్రిపూట. తిరిగి వాళ్ళు ఇంటికి ఒక మోటార్ బైకు లేకపోతే కారు, కిలో బంగారం ఇచ్చి మెస్ వాళ్ళని మాయ చేస్తున్నాడని వింటున్నాను. అది ఈరోజు నీవంత ధీమాగా పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అని చెప్పావు కదా, అంత ధీమాగా మాట్లాడేవాడి కారణం ఏంటంటే ఇదే. ఇంటికి ఒక కారు ఇస్తున్నారు, ఇంటికి ఒక మోటార్ సైకిల్ ఇస్తున్నారు, ఇంటికి ఒక కిలో బంగారం ఇస్తున్నారు. మీ ఇష్టం. 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గెలవకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వలన జగన్ రెడ్డికి హార్ట్ అటాక్ వస్తుందని తెలుసు. దానికి నువ్వు వత్తాసు పలుకుతున్నా చెత్త పిచ్చి కుక్కవి నువ్వు నీ బతుకేంటో నేను చెప్తారా? ఇప్పుడు జనరేషన్ తెలీదు నీ బతుకేంటో, నువ్వేంటో. చెత్త ఎదవా. 1988లో కాపునాడు పెట్టినప్పుడు ఎక్కడో జైల్లో ఉన్న రంగా గారిని బయటకు లాక్కొచ్చి కాపునాడు పెట్టి రంగా గారి చావుకు కారణం నువ్వని నేను ఎన్నో వీడియోలు చేసి ఎన్నోసార్లు చెప్పాను. అది ఈరోజు ఇంకోసారి నువ్వు చెప్పావు. నేను వాళ్ళ మార్నింగ్ మీటింగ్లో, ఎందుకంటే 94 గుర్తు చేసావు నువ్వు. 88లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, రంగాన్ని చంపించి చచ్చిపోయాడు, దానికి కారకులు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక ముద్ర వేసేసారు. దానికి రంగగారి చావుకి చాలామంది కారకులు, ఒకళ్ళు కాదు. సిరీస్ రాజు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీలాంటి ఎదవలు కావచ్చు, తర్వాత కమ్యూనిస్టులు కావచ్చు, జలగం వెంగళరావు కావచ్చు, ఒకళ్ళు కాదు చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డితో సహా అందరూ కారకులే. కానీ ఏమైంది? 89 ఎన్నికల్లో రంగాన్ని చంపింది తెలుగుదేశం పార్టీ అని కాపులు ముఖ్యంగా నమ్మారు కనుక ఎత్తి అవతల పడిచారు ఎన్టీ రామారావుని. ఎందుకని? అదే ఎన్టీ రామారావుని అధికారం తెచ్చింది కాపులే. 83లో ఇలాగెత్తి అలా కూర్చోబెట్టారు కొత్తగా వచ్చిన నాయకుడిని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వ్యతిరేకత ఉంది కాపుల్లో, అది చూపించారు 83లో. అలా అదేవిధంగా మళ్ళీ ఎన్టీ రామారావుని ఎత్తి అవతల పడేశారు. రే మీరందరూ వచ్చారా, కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, మంత్రులు అయ్యారు, ముద్రగడ ఏం చేశారా? రంగా గారిని ఎవరు చంపారో కనుక్కోగలిగారా? అది మొదటి తప్పు, మీరు చేసిన మొదటి తప్పు. రత్నకుమారి కావచ్చు, వంగవీటి చలపతిరావు కావచ్చు, వంగవీటి గారి ఫ్యామిలీకి మీరు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దానికి కారకులు వంగవీటి మోహన్ రంగా గారు. వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏం వాల్యూ ఇవ్వలేదు. 2 చెప్పే కదా. అటువంటి పరిస్థితుల్లో రంగా గారి కుటుంబానికి విలువ ఇవ్వలేదు కనుక తరువాత రంగా గారు హత్య చేసింది ఎవరో కనుక్కోలేపారు కనుక 94లో నువ్వు దొంగ నాటకం వేశావు.
నీకు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కలిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలుసుకుని ఏం చేశారు? కాపు రిజర్వేషన్ చెప్పి నీతో డ్రామా మొదలు పెట్టించారు. నువ్వు చెత్త నా కొడుకు గనక, పిచ్చేదో గనక, పుల్కాయదో గనక, ఆ వైసీపీ బాటలు చెప్పాలంటే ఎర్రి పప్పవు గనక కాపు తయారైపోయి సిద్ధమైపోయి ఉద్యమం మొదలుపెట్టావు. అప్పుడు కోట్ల విజయభాస్కరుడు వచ్చి నీ యొక్క ఉద్యమానికి ఒక నిమ్మకాయ నీళ్ళిచ్చి ఒక జీవో రిలీజ్ చేశాడు. నేను చెప్తున్నాను, అందుకనే రంగా గారిని ఎవరు వచ్చేసారో మీరు బయట పెట్టలేదు. ఒకటి, రంగా గారి కుటుంబానికి విలువ లేదు కనుక మళ్ళా మీరు 94లో ఓడిపోయారు. అంతేగాని కాపులు ఉద్యమంతో సంబంధం లేదు. కాపులకు ఎప్పుడు కూడా రిజర్వేషన్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే కాపుల్లో చాలామంది వెనకబడి ఉన్నారు. వాళ్ళ కోసం రిజర్వేషను. ఇలాంటి దుర్మార్గులకి ఏం తెలుస్తుందిరా? దుష్టులకి ఏం తెలుస్తుందిరా? నీకు ఎంతసేపు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డే, నీకెవరు అక్కర్లా. 94లో నువ్వేం పెట్టారు? ఓడిపోతే బయట ఇంటి బయట ఏం పెట్టారో బోర్డు? కాపులు ఎవరో మా ఇంటికి రావద్దని పెట్టావా లేదా? ఇప్పుడు యువతరం తెలుసుకోండి. ఈ ఎదవ 94లో ఓడిపోయిన తర్వాత బయట బోర్డు పెట్టాడు, కాపులు ఎవరో మా ఇంటికి రావద్దు అని. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ ఉదయం చెప్పాడు దుర్మార్గుడు, నన్ను ఓడించారు, బీసీ నాయకుని ఓడించారు, కాపులు రిజర్వేషన్ ఇవ్వలేదని చెప్పి చాలా రిజర్వేషన్ పోరాటం చేశాట. దొంగ నాటకం. నువ్వు రెడ్డి గారి కోసం చేసావు ఉద్యమం, కాపుల కోసం చేయలా దుర్మార్గుడా. సరే, ఇదంతా అయిపోయిందిరా, ఏదో చేసావు, ఏం తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడంటున్నావు. మరి ఈ 94 తర్వాత ఎందుకు ఆపారు రిజర్వేషన్? ఉద్యమం ఇవ్వలేదు, కాపులు రావద్దన్నావు. ఓకే, మరి 2004లో నీకు ఇష్టమైన ప్రియమైన ఒక దౌర్భాగ్యుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో మేనిఫెస్టోలో పెట్టాడుగా కాపులు రిజర్వేషన్ ఇస్తానని. అప్పుడు నువ్వు ఎందుకు నీ ఆత్మ ప్రబోధించలేదు? నీ ఆత్మ ఎందుకు ముందుకు రాలేదు? మరి ఇస్తానన్న రాజశేఖర్ మేనిఫెస్టోలో పెట్టాడు కదా, మరి దానికి ఎందుకు ఇవ్వలేదని చెప్పి నువ్వు 2004లో ఎందుకు ఉద్యమం చేయలేదు? నీ మనసు ఎందుకు రాలేదు? ఉద్యమం చేయాలి నీకు ఎందుకు అనిపించలేదు? అది చెప్పాలి. అలాగే 2014లో చంద్రబాబు నాయుడు పెట్టాడు మేనిఫెస్టోలో, కరెక్టే, పెట్టిన మాట వాస్తవమే. అతను ఇవ్వలేదని నేను ఉద్యమం చేశానన్నావు. అప్పుడు నేను ఒకటే, నిన్ను 93, 94లో ఎవరు అడిగారు నేను ఉద్యమం చేయమని? రాజశేఖర్ అడిగాడు, రెడ్లు అడిగారు, మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న ఆ దిక్కుమాల రెడ్లు అడిగితే ఊపుకుంటూ వచ్చి ఉద్యమం చేశావు. కాపుల కోసం కాదురా ముద్రగడ, నువ్వు ఒక దొంగ కిలాడి కేటు నా కొడుకు, నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్వు అనకూడదు కానీ ఎందుకురా నీకు బతుకు? ఇంత వయసు వచ్చింది, సిగ్గులేనదవా? నీకు 2 రోజులు పట్టిందా బయటికి రావడానికి? స్క్రిప్ట్ వచ్చిందా? 2 రోజుల తర్వాత తాడేపల్లి స్క్రిప్ట్ వచ్చిందా? చదువుతున్నావు కూర్చోబెట్టి వాళ్ళ విలేకరుల ముందు. తప్పు. బుద్ధి తెచ్చుకో, వయసు రాగానే సరిపోదు. నువ్వు ఉద్యమం చేసింది ఎవరి కోసం? రెడ్డి గారి కోసం చేసావు 94లో. కాపులు రిజర్వేషన్ చెప్పి అలా గెలవాలనుకున్నావు. కానీ కాపులు తెలివి తక్కువ కాదు, కాపులు చాలా తెలివిగలవాళ్ళు. అందుకే అవతల పడేశారు. 2004లో మేనిఫెస్టో పెట్టిన రాజశేఖర రెడ్డిని నువ్వు నమ్మావు, కాపులు నమ్మలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెడితే చిరంజీవికి నువ్వు సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి పార్టీ పెట్టిన వంగా గీతకి వ్యతిరేకంగా నువ్వు రంగంలో ఉండి ఓడిపోయిన ఎదవు నువ్వు. 2014 చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు పెట్టాడు, కానీ అతను ఇవ్వలేదని ఉద్యమం చేశావు. జగన్మోహన్ రెడ్డి వచ్చి జగ్గంపేట వచ్చి నేను రిజర్వేషన్ ఇవ్వలేను, అది కేంద్ర పరిధిలో అంటే నోరు మూసుకొని కూర్చున్నావు. ఎందుకు కూర్చున్నావు? అదేంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసెంబ్లీలో మాట్లాడావు కదా, ఇది ఇవ్వచ్చు, తమిళనాడు తరా, వెస్ట్ బెంగాల్ తరా, ఢిల్లీ తరా, ఇది సాధ్యమే అని మాట్లాడావు కదా, పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చావు కదా, నాతో ఉద్యమం చేయించావు కదా, నీ వైసీపీ లీడర్లందరినీ కాపు ఉద్యమాన్ని పంపించావు కదా, ఇప్పుడు ఎందుకు అలాగా కాదని అంటున్నావు? మరి అప్పుడు ఎందుకు నేను సపోర్ట్ చేసావు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడావు? ఎందుకు నాతో ఉద్యమం చేయించావు అడిగావా? పోనీ అట్లీస్ట్ ఆ మాట అనుంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ మాట అనేవాడు కాదు. పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడలా. చంద్రబాబు నాయుడు కనీసం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఎకనామిక్ వీకర్ సెక్షన్ పీపుల్కి
10% మోడీ గారు రిజర్వేషన్ ఇస్తే ఆ 10%లో 5% 5% కాపులు రిజర్వేషన్ జీవో తీసుకొచ్చి పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గుడు పదవులకు రాగానే ముఖ్యమంత్రి రాగానే ఆ జీవో రద్దు చేస్తుంటే మూసుకుని కూర్చున్నారు, నోరు మెదపలేదు అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. నిన్నే కాదు, మొత్తం కాపు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడాడు, కాపు మంత్రులందరూ మాట్లాడు. దానికి సమానం చెప్పు, నువ్వు ఒరే ముద్రగడ, ముద్రగడ కూడా రెడ్డి పద్మనాభరెడ్డి, నువ్వెవరు అని అడుగుతావు. మరి పవన్ కళ్యాణ్ అడగడానికి నువ్వెవడురా? పవన్ కళ్యాణ్ అడగడానికి నీకేం హక్కు ఉంది? అందుకనే భారత రాజ్యం హక్కు కల్పించింది ఏంటంటే ఇదే హక్కు. ప్రతి వ్యక్తిని ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా ప్రశ్నించవచ్చు తప్పు చేస్తే, అది లెక్క. అంతేగాని హక్కుని కాలరాసే అధికారం నీకు లేదు. అది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. అది తెలుసుకో. అది తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం చాలా తప్పు. ముద్రగడ రెడ్డి, నువ్వు గుర్తుంచుకోవాలి, 2004లో రాజశేఖర రెడ్డి కాపులు రిజర్వేషన్ ఇస్తాను మేనిఫెస్టోలు పెట్టి ఇవ్వకుండా ఆ కోర్టు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. కోర్టు వారు మీ దీనికి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని. కాపులకి కమిషన్ వేయకుండా ముస్లిమ్స్కి, అసలు ముస్లిం రిజర్వేషన్ మేనిఫెస్టో లేదు, ఆ ప్రస్తావన లేదు. ముస్లిమ్స్ కోసం కమిషన్ వేసి హడావడిగా 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇచ్చాడు. అంటే ముస్లిమ్స్ సోదరులకి విన్నాము, నేను ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు, మీకు 4% రిజర్వేషన్ ఇచ్చినందుకు నేను వ్యతిరేకం కాదు. కానీ ఈ ముద్రగడ పద్ధతి కోసం ఈ ఇష్యూని తీసుకొస్తున్నాను. రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలో పెట్టని వాళ్ళకి కమిషన్ వేసి 4% రిజర్వేషన్ ఇచ్చాడు, కాపులకి ఇవ్వలేదు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు బతికే ఉన్నావు కదా, అంటే అప్పుడే చచ్చిపోయావా ముద్రగడ? నువ్వు ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి. ఇప్పుడు యువతకు నువ్వు తెలియదు కదా ఎన్ని గత విషయాలు అనుకున్నావు, ఒక తెలుగు తక్కువతనం. కనీసం రాజశేఖర్ రెడ్డి చేయని పని మన చంద్రబాబు నాయుడు ఆ ఎకమికలు వెనకబడి ఉన్న, ఆర్థిక పరంగా వెనకబడి ఉన్న కులాల్లో 10%లో 5% జీవో ఇచ్చాడు కాపులకి చెందాలని. దాని జీవోని రద్దు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నామని నేను తిడతాను, అందరూ తిడతాను. దరిద్రుడా, కాపును ఎలా పుట్టారు? కాపు పుట్టక ఏదన్నా ఎలా? అది నేను చెప్పేది అదే. ఆ 2004కి 2014 తేడా అదే. ఎంత తప్పుడు ఏదవంటే నువ్వు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున వంగగీత నుంచున్నప్పుడు పిఠాపురంలో నువ్వు కాంగ్రెస్ తరపున పోటీ చేశావు, ఓడిపోయావు. ఒక్కసారి గుర్తు చేసుకో, నీ బతికేంటి తెలుసుకో. నువ్వు ఇండిపెండెంట్వి, మీ నాన్న, నువ్వు జనతా పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, తర్వాత తెలుగునాడు పార్టీ, తర్వాత తెలుగు ప్రజాపక్షం పార్టీ. ఎన్ని పార్టీలు పెట్టావురా? తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మళ్ళా వైసీపీ పార్టీ. ఎన్ని పార్టీలు మారేవరా? దేనికోసం మారేవరా? ఏం చేద్దామని ఏం చేస్తావు తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు? నువ్వు అడుగుతావు పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టావు, నువ్వు ఏ జిల్లా అనేది, ఏ మండలం ఇదని. నువ్వు ఎక్కడ పుడితే ఏంట్రా పనికిమాలేదవి? నువ్వు పనికిమాలి ఎక్కడ పుడితే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టినా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేస్తున్నారు. నువ్వేం చేశావు? గుట్కా ఎదవా, గుట్కా రెడ్డికి సపోర్ట్ చేసే గుట్కా ఎదవా నువ్వు. పవన్ కళ్యాణ్ గారు తన కష్టాయితాన్ని తీసుకొచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. రైతుల కోసం ధర్నా చేశాడు. మండపేట వచ్చి రైతుల కోసం కాకినాడలో ధర్నా చేశాడు. తడిసిపోయిన బియ్యం డబ్బులు ఇవ్వటం, ధాన్యం తీసుకోవట్లేదంటే వస్తానంటే ఆ తడి ధాన్యాన్ని కూడా బస్తాలు లేవని చెప్పి అప్పటికి బస్తాలు తీశారు. ఆయన వస్తున్నట్టే రోడ్లు వేశారు. అదంతా చేసినంత తూర్పుగోదావరి జిల్లాకే. ఆయన ప్రతిదీ జిల్లా కోసం చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేస్తున్నాడు. నువ్వేం చేసావు? నువ్వు కాపులకి అన్యాయం చేశావు. చిరంజీవి నీ కాపు అని తెలుసు. అదే పవన్ కళ్యాణ్ సరే, చిరంజీవి సంఖ నాకేవు కదా వెళ్ళి. నువ్వు కాపు వచ్చినప్పుడు దాసనారాయణ దగ్గరికి వెళ్ళావు, చిరంజీవి దగ్గరికి వెళ్ళావు కదా. వాళ్ళని కూడా ఎరిపప్పలను చేసావుగా నువ్వు.
వాళ్ళు కూడా బాబు చిరంజీవి కూడా నీ ఉద్యమం సభప్పుడు రాబోతే ఆపేశాడు చంద్రబాబు నాయుడు, అప్పుడు వెళ్లకుండా చేశాడు, నీకు సపోర్ట్ చేశారు కదా. అటువంటి ఇప్పుడు నువ్వు వ్యతిరేకంగా చేసినా, చిరంజీవి గారి పార్టీకి వ్యతిరేకంగా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసినా కూడా కాపు ఉద్యమం అని చెప్పి అంత సంఘీభావం తెలియజేశారు కదా. దాసనారాయణరావు కావచ్చు, చిరంజీవి కావచ్చు, చాలా మంది కాపు పెద్దలు చేశారు. ఎందుకు చేశారు? నువ్వేది ఎలగబెడతావు, ఎలగబెట్టావా? దుర్మార్గుడా. అటువంటి చిరంజీవికి సపోర్ట్ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తానంటే సేవ చేయకుండా అతను వ్యతిరేకంగా మాట్లాడతావా? కడుపుకి ఏం తింటున్నారా ముద్రగడ నువ్వు? అతను శంషేర్గా మాట్లాడుతున్నాడు. నువ్వు పవన్ కళ్యాణ్ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉద్యమం అనేవాడు, ఉద్యమం చేసేవాడు ఉద్యమం పాటు చేయాలి. కేసీఆర్ లాగా తెలంగాణ సాధించేట్లు కాపులకు రిజర్వేషన్ చేయాలి ఉద్యమం. అంతేగాని నాకు జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు ఇచ్చాడు, కుక్క బిస్కెట్లు ఇచ్చాడు, ఆ కుక్క బిస్కెట్ పక్కన కూర్చుంటా అని చెప్పి ఉద్యమం మానకూడదు. మళ్ళీ కాపులు ఇంటికి రావద్దు, నా ఇంటికి రాదు బోర్డు పెట్టి అదవి నేను మళ్ళీ నువ్వెందుకు రా ఉద్యమం చేసావు? నేను ఎవరు చేయమన్నాడు 2014లో ఉద్యమం? చంద్రబాబు నాయుడు ఆశ పుట్టిందట, కోరిక పుట్టిందట ఉద్యమం చేయాలని. నీ కోరిక పుట్టిందా? ఎందుకురా మధ్యలో వదిలేయడాక, కాపుల్ని ఎర్రిపప్పులు చేయడాక? ఇంత నీచ బుద్ధి, నీచ సంస్కృతి ఉన్న ఎదవి. ఛీ, అసలు నీ గురించి మాట్లాడడం కూడా తప్పు. అసలుకి తెలియదా? ముఖ్యంగా కాపు సోదరిమణులారు గమనించండి. ఇటువంటి తప్పుడు ఎదవా, నీచ నికృష్ట ఎదవా. అప్పుడు చిరంజీవికి వ్యతిరేకంగా ఉన్నాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలి మనం? కనీసం రిజర్వేషన్ వచ్చేదాన్ని లేకుండా చెడగొట్టాడు. ఇది నికృష్టిని ఏమనాలి మనం? ఈ దౌర్భాగ్యం ఏమనాలి మనం? ఒక్కటి తెలుసుకోండి కాపు సోదరిమణులారా, అల్లు అర్జున్ కాపు కులస్తులు కావచ్చు. మన తెలుగు సినిమా పుట్టిన దగ్గర నుంచి దగ్గర 90 సంవత్సరాల నుంచి తెలుగు నటుడు ఏ నటుడికి రానట్టు జాతీయ స్థాయి అవార్డు వస్తే ఒక 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 అభినందన తెలియజేశాడా ఈ జగన్మోహన్ రెడ్డి? సన్మానం దేవుడు అభినందన తెలియజేశాడా? అంటే అర్థం ఏంటి? వాడు కాపోడని. ఈ ముద్రగడి గారికి సిగ్గు సరలేదు యాదవ్కి. నేషనల్ అవార్డు అంటే మాట్లాడండి. ఎవరికి రాలేదు కదండి, ఎన్టీ రామారావు అంత నటుడికే రాలేదు కదా. అందరూ దేవుడిని కొలుస్తారు కదా. నాగేశ్వరరావు ఆయన కూడా గొప్ప నటుడు అంటారు కదా. ఎస్వి రంగారావు ప్రఖ్యాత జగద్విఖ్యాతికించిన నటుడు అంటారు కదా. గుమ్మడి, జగ్గయ్య వీళ్ళందరికన్నా నా చిత్తూరు నాగయ్య గారు, కన్నాంబ గారు వీళ్ళందరికీ ఎవరికి రాలేదు, నా జాతీయ స్థాయి నా అవార్డు రాలేదు కదా. అల్లు అర్జున్కి వచ్చింది కదా. అంటే ఆయనకి అల్లు అర్జున్ అభినందన తెలియజేయడం కూడా ఇష్టపడి ఇటువంటి రెడ్డి నా కొడుకుని అనకూడదు, కానీ సపోర్ట్ చేస్తాడా, అభినందిస్తాడా? తప్పుడేదవా. అలాగే చిరంజీవి భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం అండి. అసలుకి అనకూడదు, కానీ 2వ అత్యున్నత పురస్కారం ఆయనకు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అభినందన తెలియజేయలేదు, సన్మానం దేవుడు అభినందన తెలియజేయలేదు. అటువంటి నీచ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు ఈ ముద్రగడ. నేను ఎందుకంటున్నానంటే కాపు వ్యతిరేకాన్ని చెప్పడం కోసం మాట చెప్పేది నేను. ఫస్ట్ నుంచి కూడా ఆ రెడ్డి గారు ఆ రెడ్డిగా ఉంటే ఉండు, నీకు అభిమానం చూపించి తప్పులేదు. జాతిని నాశనం చేశావు. జాతికి దక్కాల్సిన రిజర్వేషన్ లేకుండా చేసింది నువ్వే. నీ వల్లే రిజర్వేషన్ ఉద్యమం తప్పుదోవ పట్టింది. తెలుసుకోండి సోదరులారా, కాపు సోదరిమణులారా, మీరు గ్రహించండి. ఇటువంటి తప్పుడు ఎదవని మీరు ఎప్పుడు పొరపాటును కూడా దగ్గర కూడా రానివ్వకండి. వాడు కుక్క చావు వస్తాడు. పిచ్చి కుక్కను చూసారు ఎలా పట్టుకుపోతారు మున్సిపాలిటీ వాళ్ళు, అలా పోతాడని తెలియజేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.